దమ్ము కొడితే గాలి గుండెలు ఖరాబ్ అవుతాయని సిగరెట్ బీడీల మీదనే రాసి ఉంటది. అయిన ఎవరైనా గుంజుడు మానుతున్నారా? గుట్కాలు తింటే గుట్టుకుమంటారు, తంబాకు బుక్తే దౌడలు దగ్గరికి అవుతాయని ఇంత పెద్ద బొమ్మలేసినా బుక్కుడు ఆపుతున్నారా? సేమ్ అట్లనే మందు తాగితే కార్జాలు ఖరాబ్ అవుతాయని తెలిసిన దినమింత ఆమ్దాన్ని పెంచుతున్నారు సర్కార్కు. మరి మానేది ఎట్లా అంటారా? గీసారి చెప్తాడట ఇనుండ్రి. పెనువిటి మందు తాగుడు మానాలంటే ఇంటాం ఏం చేయాలనో మా చక్కటి సలహా ఇచ్చిండు మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ సింగ్ సారు. అగనట బార్ల తాగద్దు, బయట సిట్టింగ్ చేయద్దు, మంచిగా ఇంటికొచ్చి తాగుంటేనే ఆఫర్ ఇవ్వాలన్నట. కానీ ఏడ తాగినా మందు మందే కదా సారు. ఇన్నారులో ఇంట్లో సిట్టింగ్ చేస్తే అందరి ముంగట మందు తాగుతానికి శరం అనిపిస్తదట. అట్లా రోజుకో పెగ్గు తగ్గిస్తాడు, 4 వద్దులైతే మొత్తం బంద్ చేస్తాడని సార్ ఇస్తున్న సలహా. ఈ ముచ్చట తెలిసినాక సార్ కు సన్మానం చేస్తారేమో మా వాళ్ళు. అవు మళ్ళా ఎక్కువ తక్కువ తాగితే బండి నడుపుడు కష్టం అవుతుందనో, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతామనో, ఇంటికి వచ్చినాక మేడం గోపడుతుందనో కోట రేస్టోళ్ళు 9 సప్పరిస్తారు. అసొంటిది ఇంట్లోనే తాగితే కోట రేస్టోళ్ళు ఆపు గుద్దుతారు అల్కగా. మీదికెళ్ళి మేడాలే అంచుకు ఆమ్లెట్ వేసి చల్లటి నీళ్లు తెచ్చి పెట్టాలి. నీ తాగుడు తలగబడ ఇక జాలు తీయరాదు అన్నదనుకో, అగో తాగి ఇంట్లోనే పంతగానే బయటికి ఇట్లా పోతున్నానా అని ఇంకో పెగ్గు ఎక్కువనే గుంజుతాడు కాక. దినావు నాయన పెగ్గేస్తుంటే బలం టానిక్ అనుకొని పోరడు సుత గిలాస పట్టుకునే కథ అవుతుంది. వద్దురా అంటే ఏం డాడీ బయట దోస్తులతో తాగుతలేను గాని అయ్య కొడుకులే కూకొని చీర్స్ కొట్టుడు చురు అవుతుంది చిన్నగా. ఇక అప్పుడు రాత్రిపూట ఏ ఇంట్లో చూసినా గిలాసుల సప్పుడే ఇంటికో బారు పుట్టినట్టే. ఒకవేళ మందు తాగుడు శరం తక్కువ పని అయితే దుగ్నాలు మొత్తానికి మొత్తం బంద్ చేయాలి కదా సారు. మరి తాపకిని పెంచటోళ్ళని ఏమనాలి అంటే మీ సర్కార్ల కామ్దాన్ అయితే కావాలి గాని మాకేమో ఉద్దర సలహాలు ఇస్తారు. ముద్దుగుంది పో ముచ్చట.